హైదరాబాద్ ప్రవీణ్ మా ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి కేసు ఏదైతే వివేకానంద హడ్రేటు హత్య తర్వాత చాలా పరిణామాలు జరుగుకుంటూ వచ్చాయి. అయితే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక ఇంత అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే సిబిఐ మధ్య అలాగే అవినాష్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి ఏదైతే సందర్భాలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదిరినటువంటి పరిస్థితి. అవినాష్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించింది ధర్మాసనం. అలాగే 25న ముందస్తు బెయిల్ పట్టి విచారణ జరపాలని కూడా హైకోర్టుకు ఆదేశం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినిపించాలని కూడా పిటిషన్లో తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఇవన్నీ చెప్తున్నట్టు సజ్జలు కూడా అరెస్టు చేస్తారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు, ఇవేమీ లేవు, తల్లికి బాగలేదని మాత్రమే అవినాష్ రెడ్డి విచారణకు వెళ్ళడం లేదంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. వైఎస్ వివేక హత్య కేసు చూసుకున్నట్లయితే రోజుకు ఒక మలుపు తిరుగుతూ రోజుకు ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా చూసుకున్నట్లయితే గతంలో కూడా 7 సార్లు అయితే వైఎస్ అవినాష్ రెడ్డిని అయితే సిబిఐ అయితే విచారణ జరిపింది. అయితే గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు అయితే ఇచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ పిలిస్తే మీరు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది గతంలో. దానికి చూసుకున్నట్లయితే 15వ తారీఖు అయితే ఒక నోటీసులు అయితే ఇచ్చారు. ఒక 16వ తారీఖున మీరు రావాలి ఒక విచారణకు అంటూ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఒక ముందస్తు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పార్టీకి సంబంధించి నేను రాలేనని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దానికి సానుకూల స్పందించి కూడా ఒక సిబిఐ కూడా ఓకే అంటూ 20 తర్వాత 19వ తారీఖు రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు కూడా చూసుకున్నట్లయితే తల్లికి బాగాలేదు, చివరి నిమిషం వచ్చిన నేపథ్యంలో తల్లికి బాగాలేదంటూ కూడా తిరిగి తల్లి దగ్గరకు అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక నాటకీయ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యం మొత్తం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఒక తండ్రి అరెస్ట్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ నేను కూడా అరెస్ట్ అవుతానని హైకోర్టు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం అయితే అవినాష్ రెడ్డి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే మధ్యంత ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని కూడా సుప్రీంకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక 27వ తారీఖు గతంలో ఒక సిబిఐ అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది ఏవైతే ఉన్నారో వాదనలు అయితే విన్నారు. అయితే 28వ తారీఖున ఈ సిబిఐ వాదనలు ఈ నేపథ్యంలోనే ఇది వెకేషన్ బెంచ్ కే ట్రాన్స్ఫర్ జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు సంబంధించి వెకేషన్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే జూన్ 5కి అయితే దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దానికి ఆ విచారణ అనేది జూన్ 5కి అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ వెకేషన్ బెంచ్ ముందైతే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నట్లయితే ఈ 2-3 రోజులు జరిగిన పరిణామాలు మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ కూడా ఒక ఊహాగానాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా సిఐ కూడా అటువంటి కార్యాచరణలో కూడా ముందుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు అవినాష్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ పిటిషన్ దీన్ని త్వరగా విచారణ చేపట్టండి అంటూ ఒక అభ్యర్థన అయితే సుప్రీంకోర్టుకి అయితే వెళ్లడంతో కొంచెం కాస్త ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి సానుకూలంగా స్పందించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మే 25 అంటే ఈ నెల అంటే ఎల్లుండినే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చెప్పండి, ఒక కంక్లూజన్ కి తీసుకురండి అంటూ కూడా ఒక హైకోర్టుకి అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పుడు ఈ 2 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే అరెస్ట్ అవే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే గతంలోనే సుప్రీంకోర్టు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది, విచారణకి హాజరవ్వాలి, ఎలా అరెస్ట్ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంకో పిటిషన్ అంటే ఇంకో అభ్యర్థన కూడా అవినాష్ తరపు న్యాయవాదులు అయితే సుప్రీంకోర్టుకు అడిగారు. అంటే ఈ లోపు మాత్రం వెకేషన్ బెంచ్ ఏదైతే ఉందో ఆ లోపు విచారణ జరిగే లోపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా ఒకవైపు కోరడంతో అటువంటి స్పష్టత మేము వేయలేము, అటువంటి ఆర్డర్స్ మేము వేయలేమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చింది. అయితే ఈ నేపథ్యంలోనే తర్వాత సిబిఐ ఏంటి విచారణ ఒకవైపు ఎల్లుండిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు జరిగే విచారణ అయితే ఉందో ఆ లోపు వేచి ఉంటారా, లేదంటే మరోసారి పిలుస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారా అనే సందేహాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో మనం ఏపీలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇంతకు ముందు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఏవైతే ఇప్పుడు పరిణామాలు చోటు చేసుకున్న అవినాష్ చుట్టూ కూడా ఇవన్నీ కూడా ఒక ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా మండిపడడం అయితే జరిగింది. అయితే దీనికి గతంలో కూడా టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, ఎవరైతే ఉన్నారో ఒక సిబిఐ ఒక ముందస్తు సిబిఐ విచారణ కూడా బాగా జరుగుతుంది, ఎవరైతే వివేకానంద హత్య కేసులో భాగంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితి శిక్ష పడాలి, అందరూ
ఒక ఈ విధంగా వక్రీకరించే విధంగా ఇది అవినాష్ రెడ్డిని కప్పిపుచ్చే విధంగా ఈ యొక్క పరిణామాలు చేసుకుంటున్నాయి. సో సిబిఐ చేసే మంచిదే అంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివేక హత్య కేసు వెనక దాగున్న ఒక రహస్యాలను, నిగూఢ రహస్యాలను బయటికి తేవాలి. ఎవరైతే తప్పు చేస్తారో అందరూ కూడా శిక్ష పడాలంటూ కూడా ఒకవైపు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇటు మొత్తం చూసుకున్నట్లయితే ఈ యొక్క వివేక హత్య కేసు చూసుకున్నట్లయితే రాజకీయం కూడా కాస్త దుమారం లేపు. ఎందుకంటే వచ్చే ఎన్నికల దృష్టి చూసుకున్నట్లు కూడా ఒక మాట తోట కూడా ఒక ఆంధ్రలో నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో గతంలో జూన్ 5వ తారీఖు యాక్చువల్లీ ఈ యొక్క పిటిషన్ విచారణ అయితే జరగ ఉండాలని ఒకవైపు హైకోర్టు ఆదేశాలు ఇచ్చాయి. అదేదో ఉందో ఒక వెకేషన్ బెంచ్ ముందు అయితే దానినే ప్రీపోస్టింగ్ అయితే చేశారు. అయితే రేపు జరిగేది కూడా ఎల్లుండు దానికి సంబంధించి విచారణ ఒక క్లారిటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలంటూ కూడా ఒక సుప్రీంకోర్టు నుండి ఆర్డర్స్ అయితే ఉన్నాయి. దీనికి ఒక అభ్యర్థిని అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక విచారణ చేపట్టి దీనికి వాదాలు అయితే జరగాలని కూడా ఒకవైపు ఇచ్చిన నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో సునీత తరపున న్యాయవాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వాదనలో అంటే రెండు వైపు వాదనలు ఉండాలి కాబట్టి ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి జరగబోయే ఒక విచారణ హైకోర్టు వెకేషన్ ముందు జరగబోయే విచారణ ఏదైతే ఉందో ఇది ఒక అత్యంత ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. ఎందుకంటే ఒక అత్యంత కీలక దశలో అయితే వివేక హత్యకి సంబంధించి ఈ యొక్క కేసు అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పలుసార్లు అయితే 2 సార్లు కూడా ఇప్పటికే అవినాష్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి అయితే హాజరు కాలేదు, గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండికైతే సుప్రీంకోర్టు నుండి ఇలా ఇటువంటి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఒక సర్వంత్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు 25వ తారీఖు ఈ యొక్క వెకేషన్ నుంచి ముందు ఈ యొక్క పిటిషన్ అయితే విచారణ పూర్తి స్థాయిలో జరపాలంటే ఆదేశించిన నేపథ్యంలో మరోవైపు సిబిఐ ఎవరైతే ఉన్న సిబిఐ అరెస్ట్ చేయకూడదు అంటే అభ్యర్థన కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టు. అంటే ఈలోపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి గౌరవించి సిబిఐ కూడా అప్పటి వరకు వేచి ఉంటుందా అనే కూడా ఒక సందేహం లేకపోలేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు మాత్రం ఈ 2 రోజులు రేపు జరగబోయే ఏదైతే ఉందో వెకేషన్ నుంచి ముందు విచారణ అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది రాజశేఖర్. ప్రవీణ్, ఒకటి ప్రధానంగా అప్పటి వరకు నన్ను అరెస్టు చేయొద్దు, విచారణ జరిగినంత వరకు అవినాష్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి, దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పుకోవచ్చు. అప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐని మేము అడ్డుకోలేము, ఒకవేళ అరెస్టు చేస్తే కనుక మా పరిధిలో లేదు, మేము చెప్పే ప్రయత్నం కూడా చేయమని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా అవినాష్ రెడ్డి ముందు నుంచి కూడా బెయిల్ పిటిషన్పై గతంలో చూసుకుని ఇప్పుడు కూడా ఒక తప్పించుకుని తిరిగే ధోరణి ఉందని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సిబిఐ కూడా అదే నేపథ్యంలో చెప్తుంది, వెంబడించిన మీడియాపై దాడి చేయడం ఇవన్నటువంటి ఒక సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. అంటే కేవలం ఆ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటి? అది ఏమైనా దగ్గర అప్డేట్స్ ఉన్నాయి దానికి సంబంధించి? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్టుగా గతంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు అయితే ఇచ్చింది. మీరు సిబిఐకి ఒక హాజరు పిలిచినప్పుడు మీరు ఎటులో కూడా మీరు హాజరవ్వాలి, ఒక విచారణకి ఒక సహాయం సపోర్ట్ ఉండాలంటూ కూడా ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక జరిగిన వాదనలో అయితే ఆ ధర్మాసనం అయితే అవినాష్ తరపు న్యాయవాదులను అయితే ప్రశ్నించింది. ఏంటంటే గతంలో మేము ఒక ఆర్డర్స్ అయితే ఇచ్చాము, సిబిఐ ఎంక్వైరీ పిలిచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళాలంటూ అవినాష్ వెళ్ళాలంటూ కూడా ఆదేశం ఇచ్చింది. మీరు ఎందుకు మరి ఈ నేపథ్యం 2 సార్లు గైర్హాజరయ్యంటూ కూడా ఒక ప్రస్తావన అయితే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదుల ముందైతే ఉంచింది. దీనికి స్పందిస్తూ దీనికి అవినాష్ తరపు న్యాయవాదులు వీళ్ళు స్పందించి చెప్పారు, గతంలో 7 సార్లు అయితే ఇప్పటికే ఒక విచారణ అయితే చేపట్టారు సిబిఐ అధికారులు అయితే 15వ తారీఖు అయితే ఒక రోజు ముందే వ్యవధిలోనే సిబిఐ ఎంక్వైరీకి మీరు హాజరవ్వాలి అని చెప్పేసి ఇవ్వడంతో ఒక రోజులో కూడా ఎట్లా హాజరవుతారు అనే ఒక అభ్యర్థన అయితే చెప్పడం జరిగింది. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 19వ తారీఖు జరిగింది. అయితే 19వ తారీఖు కూడా చూసుకున్నట్లయితే తల్లి ఒక మెడికల్ కండిషన్ అనేది ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ యొక్క పరిణామాలు కూడా ధర్మాసనం ముందైతే అవినాష్ తరపు న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఒక రాజకీయం కూడా దుమారం లేపుతుంది. ఈ నేపథ్యంలో అయితే ప్రతిసారి గైర్హాజరు అవుతున్న నేపథ్యంలో ఒక కారణాలు అయితే చూపించే ప్రయత్నం అయితే అవినాష్ రెడ్డి అయితే చేస్తున్న నేపథ్యం. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే ఉందో మీడియా కూడా ఈ యొక్క కవరేజ్ చేసే నేపథ్యంలో కూడా అవినాష్ తరపు అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా దాడులకు అయితే పాల్పడ్డారు. ఒకవైపు దాన్ని స్పందిస్తూ కూడా ఒక గవర్నర్ తమిళిసై కూడా ఒక ఈ విధంగా ప్రజాస్వామ్యం ఒక భాగమైనటువంటి మీడియాపై ఎటువంటి చర్యలు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ కాదు, చర్యలు తీసుకుంటూ అటువైపు చంద్రబాబు నాయుడు కూడా అంటే ఇటువైపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తప్పు ఎవరి మీద కనిపిస్తుంది అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే
ఇటు ప్రస్తుతానికి కూడా అక్కడ కర్నూలు సిటీలో కూడా చూసుకున్నట్లయితే ఒక ఆసుపత్రి ఏదైతే ఉందో హాస్పిటల్ అక్కడ కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే ఈ నెలకొన్న పరిస్థితి అయితే ఇప్పటికే నడుస్తున్న నేపథ్యం. ఎందుకంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనేది అంటే ఇప్పుడు అరెస్ట్ అవుతారా అనేది ఈ విధంగా అయితే తెలుస్తున్న నేపథ్యంలో అనుచరులు అయితే ఎట్టి పరిస్థితులు కూడా అరెస్ట్ అవ్వకూడదు, ఒక దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఒక ఎల్లో మీడియా కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు కావచ్చు, కుట్రపూర్తిగా ఈ విధంగా చేస్తారంటూ అసలు రాజకీయంగా అయితే ఆ విధంగా ఉన్నా సరే సిబిఐ మాత్రం చూస్తున్నట్లయితే ఇచ్చిన స్టేట్మెంట్లు ఒక దస్తగిరి స్టేట్మెంట్ కావచ్చు, గంగిరి స్టేట్మెంట్లు కావచ్చు, ఇప్పటి వరకు గ్యాదర్ చేసిన ఏవైతే సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయో ఆ నేపథ్యంలోనే విచారణ అయితే ముందుకు వెళ్తుంది కాబట్టి ఎవరైతే వీళ్ళు రాజకీయంగా మాట్లాడేది మాత్రం స్పందించట్లేదు. ఈ వేలోనే సిబిఐ మాత్రం విచారణ అయితే ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఒక అంశం కూడా లేకపోలేదు. ఒకవైపు గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగిన ఒక పిటిషన్ వాదనలు అయితే ఉన్నాయో సుప్రీంకోర్టు తరపు న్యాయవాదులు అయితే గైర్హాజరయ్యారు. అంటే గతంలో కూడా ఈ విధంగానే హాజరు కాలే నేపథ్యంలో ఒక ఊహాగానాలు కూడా లేకపోలేదు. అవినాష్ కి హెల్ప్ గా ఉన్నారా అనేది కూడా లేకపోలేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే అలాగే ఆరోపిస్తున్నాయి, ఒక టీడీపీ నేతలు కావచ్చు మిగిలిన ఇలాగే ఆరోపిస్తున్నాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు సిబిఐ తరపున న్యాయవాదులు అయితే హాజరు కాని నేపథ్యంలో అయితే అవినాష్ తరపు న్యాయవాదులు ఏవైతే పిటిషన్ వేశారో ఇక ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో వెకేషన్ ముందు అది జూన్ 5 వేస్తున్నారు. అది త్వరగా ఒక విచారణ చేపట్టాలి, ఒక కంక్లూజన్ తీసుకురావాలంటే అభ్యర్థన అయితే యాక్సెప్ట్ చేసింది ఈ నేపథ్యంలో. లేదంటే సిబిఐ తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు హాజరై ఉంటే నేపథ్యంలో వాదనలు అయితే జరిగాయి. దాని తరపున కీలక ఆదేశాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ రోజు అయితే అవినాష్ తరపు న్యాయవాదులు ఏవైతే పిటిషన్లు పేర్కొన్నారో అది దానిలో భాగంగానే రేపు ఎల్లుండిన ఒక వెకేషన్ బెంచ్ సంబంధించి సిబిఐ విచారణ అయితే జరగనుంది రాజశేఖర్.